వెస్టేజ్ అనేది మా లైఫ్లో ఒక వరం అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఫైనాన్షియల్గా చాలా వీక్ అయిన పొజిషన్. ఒక సిచ్యువేషన్లో ఒక టైంలో మా ఊర్లో మాకంటే ఎక్కువ ఉన్నోళ్ళు కాదు, మా అంత మంచి ఇల్లు ఉన్నోళ్ళు కాదు. కానీ కొన్ని ఇందాక వడ్డేమని సార్ అన్నారు కదా కర్మఫలం అని చెప్పేసి, ఆ కర్మఫలమో ఏమో మరి అనుకోకుండా జీరోకి అయిపోయినాం. సో ఆ సిచ్యువేషన్లో నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటుండే, దేవుడా ఎవరిని అన్యాయం చేయకుండా ఎవరిని ఉంచకుండా నీతి నిజాయితీతోని మేము ముందు ఏదైతే పొజిషన్లలో ఉండేనో ఆ పొజిషన్కి మళ్ళీ మేము వచ్చే ఒక ఆపర్చునిటీ ఈ దేవుడా అని డైలీ నేను దేవునికి ఇది ఒక్కటే కోరుకుంటుండే. దేవుడు చాలా గట్టిగా విన్నట్టున్నాడు. సేమ్ యాజ్ ఈజ్ అట్లాంటి ఆపర్చునిటీయే మాకు వచ్చింది. ద గ్రేట్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ విత్ విన్నింగ్ టీమ్ సిస్టమ్. సో థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఆల్ మై అప్లయన్స్. సో చేస్తూనే వెళ్తా ఉన్నాం, రిజెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి రిజెక్షన్స్ వస్తున్నాయి, అవునా కాదా? చాలా రకాల ఇబ్బందులు వస్తున్నాయి, అవునా కాదా? సో ఒక చిన్న స్టోరీ ఏంటంటే సునీతా విలియమ్స్ తెలుసు కదా మీకు అందరికి. సో మొన్ననే అంతరిక్షం నుంచి వచ్చింది. ఫస్ట్ వెళ్ళేటప్పుడు వారం రోజులే అని చెప్పేసి వెళ్ళింది. అక్కడ సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఆమె 9 months అక్కడనే స్టే చేయాల్సి వచ్చింది. 9 months అక్కడనే ఉంది అంటే ఎంత క్రిటికల్ ఒకసారి ఆలోచించండి. అక్కడ ఈవెన్ వాటర్ కూడా ఉండవంట. వాళ్ళ యూరిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫిల్టర్ చేసి వాళ్ళు తాగాలంట. సో అంత కష్టమైన పరిస్థితుల్లో మనం ఏమన్నా ఉన్నామా? సో మేడంకి పేరెంట్స్ లేరా, అత్తమామ లేరా, పిల్లలు లేరా, హస్బెండ్ లేరా, అన్నీ ఉన్నాయి. కానీ మేడం అన్నిటికంటే గట్టి డ్రీమ్ ఉంది కాబట్టి మేడం వారం రోజులు వెళ్ళినా సరే 9 నెలలైనా సక్సెస్ఫుల్ గా తిరిగి వచ్చింది. సో అంతకంటే ప్రాబ్లంలో ఉన్నామా మనము? లేదు. మన లోపల కమిట్మెంట్ ఉందంటే మనం ఎంత క్రిటికల్ సిచ్యువేషన్స్ అయినా సరే ఫేస్ చేయగలుగుతాం. కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా వస్తాయంటే పరిస్థితులు పగబట్టి పాతాళానికి తొక్కేసి ఓటమిని బహుమతిగా పంపిస్తుంటే మనం ఏం చేయాలి అంటే ఆ ఓటమికి ఎదురెళ్ళి దాన్ని తరిమి కొడుతుంటే చూసిరా, అప్పుడు వస్తుంది విజయం. సో నిందించే నోళ్ళకి నిలువెత్తు సమాధానం కావాలి మన విజయం. ఆర్ యు రెడీ? ఎస్. సో ఇంకో చిన్న మాట ఏంటంటే యాజ్ ఏ అప్లైయర్ గా ఇక్కడ ఉన్న మన టీంలో చాలా మంది ఏజ్ వైజ్ కానీ పర్సనాలిటీ వైజ్ కానీ నేను చిన్నదాన్ని అని అనుకుంటున్నాను. కాకపోతే చెప్తారు కదా మన అప్లైన్స్ మన డౌన్ లైన్స్ అంతా మన బిడ్డలతో సమానం అని చెప్పేసి, ఈ బిడ్డల కోసం ఈ బిజినెస్ కోసం నా 2 ఏళ్ల బిడ్డ దూరం పెట్టి నేను బిజినెస్ చేస్తా ఉన్నాను. సో ఎందుకంటే నాకు నా డ్రీమ్స్ అంత పెయిన్ఫుల్ గా ఉన్నాయి. నా టీంలో ఉన్న వాళ్ళందరినీ సక్సెస్ చేయాలి అనే కమిట్మెంట్ తపన నా లోపల ఉంది కాబట్టి ఎట్లాంటి సిచ్యువేషన్ అయినా నేను ఎదుర్కొని నిలబడుతున్నాను. సో చేసింది చాలా చిన్నది, చేసింది గోరంతా, చేయాల్సింది కొండంత ఇంకా ఉంది. సో ఆల్వేస్ బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్, బీ బ్రేవ్. సో టేక్ ఏ రైట్ డిసిషన్. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. yes good morning excited ఉన్నారా? yes నా పేరు రమేష్ గౌడ్లా ఫ్రమ్ శంకర్పల్లి. సో ఎంబీఏ తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్న తరుణంలో పైసల కోసం మళ్ళీ అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి ఒక డ్రైవింగ్ చేస్తున్న టైంలో గ్రేట్ లీడర్ మా అప్లై అఖిల్ సార్ ఈ అవకాశం ఇచ్చారు. ఒక్కసారి అవకాశం చూపిస్తే సో తీసుకున్నాం. 90 రూపాయలతో స్టార్ట్ అయింది, 60,000కి వెళ్ళిపోయింది, 8 లక్షల కార్ వచ్చింది. సో చాలా హ్యాపీగా ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. సో ఇది అందరికీ సాధ్యం అవుతుంది. సో మీరు నిర్ణయం ఎప్పుడైతే తీసుకుంటారో మీకు 100% సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు వచ్చిన మన గ్రేట్ డియూసీడీ లీడర్స్ అందరికి ఒక్కసారి మీరు పంపండి. స్పెషల్ గా టుడే గెస్ట్ మాటల మాంత్రికుడు, చేతల యాంత్రికుడు, సో మన వడ్డేమాను శ్రీనివాస్ గారు ఒక్కసారి పంపండి. ఇక్కడ కష్టపడితే సక్సెస్ ఎట్లుంటుందో చెప్పాలా? వింటారా? టైం అయినా చెప్తా, వినండి. సో కష్టపడితే సక్సెస్ ఎట్లుంటది అంటే ఒక ఊర్లో భిక్షాటన చేసేటటువంటి ఫ్యామిలీ ఉంటది. సో వాళ్ళకు 2 పిల్లలు, పెద్దోడు చిన్నోడు. సో తల్లిదండ్రులు కూడా భిక్షాటనే, పిల్లలు కూడా భిక్షాటనే. సో ఇంకా భిక్షాటన చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళు ఒకసారి భిక్షం అంటే మన ఇళ్ళ ముందరికి పొద్దున వస్తారు, అమ్మ అన్నం ఉందా, కర్రీ ఉందా అని చెప్పేసి వచ్చేస్తారు. సో మనం అది పెడతా ఉంటాం. పెట్టిన తర్వాత వాళ్ళు ఒక దగ్గర కూర్చొని తింటూ ఉన్న క్రమంలో ఏమైందంటే కొంతమంది పిల్లలు బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్తా ఉంటారంట పక్క నుంచి. సో ఈ పిల్లలు ఎవరైతే భిక్షాటన చేసి చిన్న పిల్లలు, ఆ పిల్లలు వాళ్ళ స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని చూసి
బాగా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఆ అబ్జర్వ్ చేసేదాన్ని వాళ్ళ తల్లిదండ్రులు చూసారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా భిక్షాటన, వాళ్ళు కూడా భిక్షాటన. సో అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అరే వీనికి చదువు అంటే ఇష్టం ఉంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళిద్దరిని సో జాయిన్ చేస్తా ఉన్నారు. సో నిజానికి నిన్నటి దాకా మన ఇంట్లో ముందడికి వచ్చి భిక్షాటన చేసిన వ్యక్తి సడన్ గా ఈ రోజు మన స్కూల్కి వచ్చి మన స్కూల్లో మన పక్కన కూర్చోమంటే కూర్చోబెట్టుకుంటామా లేదా? కూర్చోబెట్టుకుంటామా? సో చాలా అవమానాలు. అరే ఏంద్రా బాబు చిరిగిపోయిన బట్టలు. సో ఇట్లా అట్లా కొన్ని రోజులు స్కూళ్ళకి వెళ్ళి అందరూ పిల్లలందరూ ఎగతాళి చేస్తే బయటికి వచ్చి దాని తర్వాత ఆ ఏదైతే క్లాస్ టీచర్ ఉన్నాడో ఆయన వాళ్ళ పిల్లల బట్టలు ఇచ్చి కొన్ని రోజులు మళ్ళీ క్లాస్ లో కూర్చోబెట్టి సో వీళ్ళిద్దరు తల్లిదండ్రులు కూడా మళ్ళా భిక్షాటన చేస్తారు కాబట్టి జనరల్ గా జరుగుతుంటది. వాళ్ళ ఇంట్లో బట్టలు వీళ్ళింట్లో బట్టలు తీసుకొచ్చి సో ఇలా చేస్తూ సో వాళ్ళు ఏదైతే స్కూల్లో చదువుతుంటూ భిక్షాటన కూడా ఇంపార్టెంట్ మళ్ళీ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి తిండి లేదు. ఆ భిక్షాటన చేసి వాళ్ళు ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే ఆ ఫంక్షన్ లో వెళ్ళి వర్క్ చేసి మరి అక్కడ అన్నం పెట్టుకొని వచ్చి మరి తినేటటువంటి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ. సో ఒకటి వాళ్ళ జీవితాన్ని మార్చింది చదువు. సో అలా ఇష్టంతో చదువుకున్నటువంటి వ్యక్తి సో అంత కష్టపడి మెల్లమెల్లగా హైదరాబాద్ జాబ్ పర్పస్ లో వచ్చి కూడా ఇక్కడ హైదరాబాద్ లో టిఫిన్ సెంటర్ ముందు టిఫిన్ కి డబ్బులు లేక గిన్నెలు కడుగుతూ మరి జాబ్ ట్రయల్స్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఎవరో కాదు, అనంతపురం అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హనుమంతరావు సార్. ఒక్కసారి ఒక్కసారి సో ఈ సక్సెస్ స్టోరీ అంటే సార్ ఎవరికి తెలియకపోవచ్చు, మేమే చెప్తున్నా. ఒక భిక్షాటన చేసే వ్యక్తి ఒక అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయిందంటే సో ఎంత కష్టపడ్డాడు, ఎంత కసితోటి పనిచేసాడు. సో మన అందరం కూడా సో కష్టపడాలి ఇక్కడ బిజినెస్ లో.